సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని అనుసరింపవలెను. చాలు, ఇప్పుడు మాట గమనించండి. ఏముందంటే అక్కడ సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోను అతని కుమారులు సాయంకాలం అనుకొని ఉదయం వరకు ఇవ్వాల్సిన దాన్ని సవరింపవలెను. అందుకని మన వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అహరోను కుమారులు అక్కడ ఉంటారు. అంటే ఎవరు? యాజకులు అక్కడ ఉంటారు, మనం కాదు. బయట నిలబడాల్సిందే మనం. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు దేవాలయం తన ఏమైపోయింది? చినిగిపోయింది. ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు దీపారాధన కొరకు, అందరూ దీపారాధన చేయవచ్చు. వాళ్ళే చేసారు, పని లేదు. వాళ్ళు చేయాలా, మనం చేయాలా, అందరం చేయాలి. అందుకని ఇది ఆనాడు ప్రారంభించబడినటువంటిది. ఈనాడు వరకు కూడా రకరకాల రూపాల్లో వాళ్ళు దానిని ఆరాధిస్తూ వస్తున్నారు, కానీ వాళ్ళకి దాని విషయం తెలియదు. అందుకని దీనిని ఎలాగా చేస్తే ప్రజలను నమ్ముతారు అనే ఉద్దేశంతో చక్కని యొక్క కథలు రాస్తూ వచ్చాడు, శాస్త్రాలు రాస్తూ వచ్చారు. వాటికి అంటించే రీతిగా చేశారు, కానీ అసలు మర్మాన్ని దాచిపెట్టారు. మొట్టమొదటిగా సమస్త లోకానికి ఆధారాలు ఏంటంటే వేదాలు. అందుకని మన దైవజనుడు మరి ఆయన బెంగళూరు ఆయన చక్కగా ఒక పాట మనకు నేర్పించాడు. ఏంటంటే బైబిల్ గురించి జాన్ గారు అంటారు, వేద పుస్తకమా వెలలేని నీతి నీది అంటాడు. అంటే బైబిల్ గ్రంథాన్ని ఎలా పోల్స్తున్నాడు ఆయన? వేదం అది. కాబట్టి అస్సలు వేదాలు కానీ ఆ సంస్కృతంలో కానీ మనం కానీ చక్కగా చదువుకోగలిగితే స్పష్టముగా ప్రభువుకి అంతగా అందరూ కనబడతారు. ఏ ఒక్కడు కూడా అందులో దాపరికం లేదు. ప్రతిదీ కూడా వేదాల్లో రాసి పెట్టినాడు ప్రభువుని గురించి. ఆయన పుట్టుకున్నది వేదాల్లో, ఆయన యొక్క జీవితం ఉన్నది, ఆయన మరణం ఉన్నది, ఆయన పునరుద్ధానం ఉన్నది. కానీ వాడు ఎంత తెలివిగలవాడంటే, మేము తప్పక మీరు ఆ వేదాలు చదవకూడదు, స్త్రీలు దాన్ని అసలు ముట్టుకోకూడదు. ఏమండి, తండ్రికి స్త్రీ అనే భేదము, కొడుకు అనే భేదం ఉంటుందా? అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పటం? వారి స్వార్థం కొరకు. అందుకని నాలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు లేపుకున్నాడంటే ఈ సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలనే ప్రభు యొక్క ఉద్దేశము. కానీ అక్కడ ప్రారంభించబడినటువంటి ఆ దీపారాధన ఈ రోజు వరకు కూడా రకరకాల రూపాల్లో వస్తూ ఉంటున్నది. రెండవదిగా మనం గమనిస్తే ఎవరు చంపుతారంటే ఈ రోజున నరకాసురుని చంపాలంటారు. నరకంటే ఏంటి? నరకానికి అధిపతి. ఎవరు నరకానికి అధిపతి? శైతాను, యముడు. మరి వాడిని చంపాలి కదా. మరి వాడు చంపాలని చంపుతున్నారా? చంపడంలా. వాడు చంపడం అంటే ఏంటంటే అబద్ధానికి జనకుడు. కాబట్టి అబద్ధాలు మానేశారా? త్రాగుబోతుకు జనకుడు, త్రాగుబోతు మానేశారా? మోసానికి జనకుడు, మోసాన్ని మానేశారా? వ్యభిచారానికి జనకుడు మానేశారా? హత్యలు చేస్తాడు మానేశారా? మరి ఆయన చనిపోయాడంటే ఎక్కడ చంపేశాం మనం? మనలోనే ఉన్నాడు వాడు, మనం చంపేస్తున్నాడు వాడు. అందుకనే ప్రియులారా, ఈ వెలుగు అనేటటువంటిది మనలోకి వచ్చినట్లయితే వాడు చస్తాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి యొక్క సింహాసనం దగ్గర ఉన్నటువంటి ఆ 7 దీపాలు 7 దేవుని యొక్క ఆత్మలు. ఆ దేవుని యొక్క ఆత్మలు 7 ఆత్మలు 7 ఖండాల్లో ప్రయాణం చేస్తున్నవి. ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకు? 7 ఖండాలు. ప్రభు 10 ఆత్మలు పెట్టుకోవచ్చు కదా. 7 ఆత్మలు ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? 2 ఆత్మలు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు మరి 7 ఆత్మలు పెట్టుకున్నాడంటే ప్రభువు తెలుసు 7 ఖండాలు ఉండబోతున్నాయి భూలోకంలోనే. ప్రతి ఖండంలో దేవుని యొక్క ఆత్మ అవసరము. ప్రతి దేశానికి దేవుని యొక్క ఆత్మ అవసరము. ప్రతి రాష్ట్రానికి దేవుని యొక్క ఆత్మ అవసరము. ప్రతి వ్యక్తికి దేవుని యొక్క ఆత్మ అవసరము. అందుకనే 7 ఆత్మలతోటి ప్రపంచమంతా సంతరిస్తున్నారు.
ఇళ్లల్లో దీపాలు పెట్టుకుంటావు కానీ దీపం అర్థం ఉన్నదా నీకు? దీపం వెలిగించడానికి నూనె పోస్తావు కానీ నూనె యొక్క అర్థం మీకు తెలుసునా? ఆ దీపానికి ఒక ఒత్తేస్తావు కానీ ఆ ఒత్తి యొక్క అర్థం మనకు తెలుసా? ఇంటి నిండా పెట్టుకుంటారు, గోడ మీద పెట్టుకుంటారు. ఎందుకు? ప్రభు ఎక్కడ పెట్టుకోమన్నాడు దేవుడు? గోడ మీద పెట్టుకోమని చెప్పినాడా? ఎందుకు గోడ మీద పెట్టుకుంటున్నావు? దానికి తెలుసా? అసలు ఎందుకు గోడ మీద పెట్టుకుంటారో తెలుసా? ఈ గోడ చుట్టూ కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నదని చెప్పుకునే దాని కొరకు నువ్వు గోడ మీద పెట్టుకుంటావు. లోనని దయ పనులే, బయట మాత్రం వెలిగే, లోనంతా చీకటే. అందుకని మనం పాట కూడా పాడుతూ వచ్చాము. ఏమైనా వచ్చామో, నా దీపంను వెలిగించేవాడు నీవే, నా చీకటే. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇదే కాల సమయంలో ప్రభుని ఆరాధించము. మనకు ఈ దీపం యొక్క రహస్యము నిర్వాహక నుంచి ప్రయాణం అయిపోయి ప్రకటన గ్రంథం దాకా వచ్చింది. మరి ఎన్ని చెప్పాలంటే ఇంకో సంవత్సరం పట్టింది. ఈ 3 వాగ్దానాలు చెప్పుకోవడానికి మన బైబిల్ స్టడీ సంవత్సరం పట్టింది. ఇప్పుడు ఇక ఈ దీపాలు ఎత్తుకున్నామంటే ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుందో. సరే, ఈరోజు ఆరాధన కొరకై 2-3 తలంపులు చూసుకొని ఆరాధనకు వెళదాం. సమయం ఉన్న దాన్ని బట్టి మిగతా చూసుకుందాం. మొట్టమొదటిగా దీపాలు మనకి ఏం చేస్తున్నాయో చూద్దాం రండి. అపోస్తల కార్యము 16వ అధ్యాయం. ఇది మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనేకమైన విషయాలు ఉంటాయి, కానీ ఈ యొక్క అనుభవాలు మనమే ఉన్నట్లయితే మనం కూడా ప్రభుని ఆరాధించుకోవాలి. రండి 16వ అధ్యాయంలో చదవండి. 29వ వచనం. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వంటకొచ్చిన పౌలును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి రక్షణ పొందుటకు నేనేమి చేయవలనన్నాడు. చాలు. ఇప్పుడు సౌలు మరి వాళ్ళిద్దరు కలిసి పౌలను మరి వాళ్ళిద్దరు కలిసి సువార్త ప్రకటిస్తే వాళ్ళని జైల్లో పడేసేసారు. మరి జైల్లో పడేస్తే వాళ్ళు ఏం చేశారు? దిగులు పడి ఉండలా, ప్రభుని స్తుతించారు. ప్రభుని స్తుతించి ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేశాడు? జైలుని కదిలించేశాడు. జైలుని కదిలించడమే కాదు, వాళ్ళ చేతిలో వాళ్ళు ఏ బంధకాలు వేసారో బంధకాలను కూడా కింద పడిపోయినాయి. అవన్నీ చూసేటప్పటికీ జైలు అధికారి ఎవరైతే జైలు పంపించాడో అధికారికి భయం పట్టుకొచ్చింది. ఏమని? ఇదేంట్రా బాబు, వీళ్ళని తీసుకొచ్చి సౌలు సీలను కొట్టేసి మనం ఏదో జైల్లో వేసామో తప్పు చేసినాను అన్నట్టుగా వాళ్ళు పాటలు పాడటం ఏంటి, వాళ్ళు దేవుడు స్థుతించడం అంటే, జైలు అంతా అదిరిపోవడం ఏంటి, పోనీ లేదో భూకంపం వచ్చింది అనుకోవడానికి వాళ్ళ చేతిలో కూడా వీడి కింద పడడం ఏంటి? ఇందులో ఏదో రహస్యం ఉంది. అందుకని ఏం చేశారంటే గడగడగడ వణిగిపోయినారు దేవుని యొక్క సేవకుని దగ్గర. ప్రియమైన సహోదరులారా, దేవుని సేవకుల దగ్గర శక్తి కానీ ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ అధికారి కానీ గడగడలాడాల్సిందే. కొన్ని సంవత్సరాల కిందట కడప ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంటున్నాయి. కడప ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంటే వేలాది మంది ప్రజలు వచ్చారు. భక్సింగ్ గారు వాక్యం చెప్తున్నారు. జనాలు బాగా గుంపుగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఈ జనాలందరూ కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది కదా, ఎస్ఐలు వస్తారు కదా అక్కడికి, 10 మంది కానిస్టేబుల్ తీసుకొని వస్తూ ఉంటారు కదా. వచ్చాడు ఒక ఆయన వెనక నిలబడ్డాడు. ఆయన అన్యుడు, ఇవన్నీ తెలుసా తనకి తెలియదు. వచ్చారులే, అందరు బాగానే జరుగుతుందిలే, ఆయన బాగానే చెప్తున్నాడే, వీళ్ళందరూ ఏంటందరూ అనుకొని ఊరుకోలే. ఆయన ఏం చేసేది తెలిసిన, సిగరెట్ ఒకటి తీసి నోట్లో పెట్టేసి తాగుతా చూస్తున్నాడు మీటింగ్. ఏం పెట్టాడు నోట్లో? సిగరెట్. ఏమనుకున్నాడు తాను? నేను ఎస్ఐని అనుకున్నాను. అనుకో సిగరెట్ తాగుతుంటే భక్సింగ్ గారు వర్తమానాన్ని మధ్యలో ఆఫ్ చేసేసి నేరుగా వెళ్ళాడు ఆయన దగ్గరికి. అందరూ చూస్తున్నారు ఏమైందని. ఎవరితో మాట్లాడా భక్సింగ్ గారు? నేరుగా వెళ్ళాడు. నేరుగా వెళ్ళి ఆ ఎస్ఐని చంపకేసి లాగి ఒక్క దెబ్బ కొట్టాడు. సిగ్గులంటే సామాన్యం కదండి, చాలా ధైర్యవంతుడు. కొట్టేసి డోంట్ యు నో దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్ అన్నాడు. ఒకే మాట, ఇక్కడ దేవుని సన్నిధానం సంగతి నువ్వు మర్చిపోయినావా అని అన్నాడు. ఎస్ఐ గారు గడగడ ఆడిపోయినాడు. అయ్యా క్షమించయ్యా, సారీ అయ్యా అని అన్నాడు. సరే కూర్చొని వాక్యం విను అని అన్నాడు.
దేవుని యొక్క సేవకులు కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వచ్చాడు ఆయన, గడగడలాడిపోయినాడు. జైలాధికారి ఏ అధికారి కొట్టాడో, ఏ అధికారి బంధించాడో, ఏ అధికారి జైలుకు పంపించాడో ఆ అధికారి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేసి ఏం చేస్తున్నాడు? అయ్యా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన ఉద్యోగం చూసుకోవడంలా, తన పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవడం వల్ల, తన బంధువులు చూసుకోవడం వల్ల, తేదీ చూసుకోవడం వల్ల, వాళ్ళందరూ నాకు అవసరం లేదు, నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు అయ్యా, నాకు కావాల్సింది ఇవే అని నేను రక్షణ పొందడానికి ఏమి చెయ్యాలా అని అన్నాడు. అయితే దాని కొరకు ఏం చేసినట్టు ఆయన దీపము తీసుకొని వచ్చాడు. ఉందా లేదా అక్కడ మాట? దీపము తీసుకొని వచ్చాడు. దీపం వెలుగులో చూశాడు. అప్పుడు అందరితో ఊరుకోలా, అయ్యా నా ఇంటికి కూడా రండి, మా ఆవిడ ఉంది, నా కుమార్తెలు ఉన్నారు, రెండయ్యా అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు? స్నానం చేయించాడు శుభ్రంగా. ఆయనకు చక్కగా వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. అది దీపంలో ఉన్న గొప్ప రహస్యం. ఈ దీపం దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. రక్షించబడినటువంటి మనకు ఈ దీపం మనలోకి వచ్చినటువంటి కారణం చేత ఈ దీపం యొక్క వెలుగులో ఆయన జీవితం ఏదో పరీక్షించుకున్నాడు, దైవ సేవకుడు ఏదో పరీక్షించుకున్నాడు, ఆ యొక్క శక్తి ఏదో తెలుసుకోగలిగినాడు, రక్షించబడ్డాడు ఆయన కుటుంబాన్ని. నా ప్రియమైన సోదరులారా, ఆరాధన చేయకునుపు ఈ అనుభవం మనలోకి వచ్చిందా? ఆ వెలుగు మనలోకి వచ్చిందా? ఆ దీపం మనలోకి వచ్చిందా? మనలో ఉన్న చీకటి పోయిందా? విగ్రహారాధన పోయిందా? అన్య దేవతలు పోయారా? నానా రకాలైనటువంటి శరీరాశల కోరికలన్నీ కూడా పోయినావా? ఇంకా వాటితోనే జీవిస్తున్నామా? వాటితోనే బ్రతుకుంటున్నామా? రక్షణ పొందుటకు నేనేమి చేయాలా? ఇప్పుడు ఆ దీపము ఆయన చేతిలో ఉన్నది. ఆ దీపము ఇప్పుడు జైల్లో ఉన్నది. ఆ దీపము వారి ఇంటికి వచ్చింది. ఆ దీపము ఆయన హృదయంలోకి వచ్చింది. ఒక దీపానికి ఎన్ని స్థానాలు ఉన్నాయో చూసారా? మనం కూడా పెట్టుకుంటాక ఈ రోజుల్లో దీపాలు చాలా పెట్టుకుంటారు. మా నాన్నగారు ఉన్నప్పుడు మా వ్యాపారం వ్యాపారం అన్నమాట. ఆ వ్యాపారంలో ఊరు మొత్తానికి అన్ని టపాకాయలు, సేమ్ టపాకాయలు, ఆ టపాకాయలు, ఈ టపాకాయలు, ఈ కొవ్వొత్తులు, ఈ యొక్క దీపాలు అన్నీ మేమే అమ్మేది. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అమ్ముతాడు. మా గోడ ఈ 4 వైపులు పెట్టేసేస్తాను, మొత్తం పెడతాడు దీపాలన్నీ కూడా. పెట్టేది నేనే, ఎవరో కాదు. పిల్లలు కదా, తెలీదు. పెట్టాలంటే పెట్టడమే. సేవ టపాకాలు అంటే ఇంత ఉన్నాయి. టాటా టపాకాలు అంటారు అప్పుడప్పుడు, భూచక్రాలు అంటారు చిన్నగా. అవి కాస్త ఇప్పుడు ఏమైపోయినాయి? ఆటం బాంబులుగా అయిపోయినాయి. అవి కాస్త యుద్ధ బాంబులుగా తయారైనాయి. మొట్టమొదటి చిన్నయే, ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేసే బాంబులు అందులో నుంచి వచ్చినాయి. అందుకని ఈ దీపం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో మనలో ఉన్న చీకటి పోతుంది. అప్పుడు మనం ఏమైనా ఆరాధన చేస్తాము? ప్రభువా, ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను. లోకం అనే చీకటి, మోసం అనే చీకటి, అబద్ధం అనే చీకటి, దొంగతనం అనే చీకటి, వ్యభిచారం అనే చీకటి, నానా రకాలైనటువంటి చెడుగులో చీకటిలో జీవిస్తున్న నా జీవితాన్ని నువ్వు మార్చినావా ప్రభువా? నా జీవితంలోకి వెలికి పంపించావా? అందుకొరకై నీకు వందనాలు, స్తోత్రాలని ప్రభుని మనం స్తుతించేవారంగా ఉండాలి. అది దీప ఆరాధన అంటే. ఇప్పుడు దీపానికి మనం ఆరాధన చేస్తున్నామంటే దీపం ఏమని చెప్పామో? దేవుని యొక్క ఆత్మ. అందుకనే హోమస్వార్త 4:24 ఏమన్నాడు? తను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే ఏమని చెప్పాను? దీపము. దీపంలో నుంచి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ వెలుగుతో మనం ఏం చేస్తున్నామో? ప్రభుని ఆరాధిస్తున్నాం. అది ఆరాధన యొక్క రహస్యం, దీపాల యొక్క రహస్యం. దీపాలు పెట్టుకోవడం కాదు కానీ ప్రియులారా, దీపము ఎందుకు పెట్టుకుంటున్నాం? అది ఎందుకు పెట్టుకోవాలా? దీపారాధన ఎందుకు వచ్చింది? అది ఎవరిది అసలు? వాళ్ళు అనుకుంటారు అమాయకు తెలియకూడదు, మాది దీపారాధన, మాది. మరి మాదైతే ఎందుకు ఉండాలి ఇందులో? వాళ్ళదైతే ఇందులో ఎందుకు ఉండాలంట?
కాబట్టి దీపము ప్రభువా చెప్పాడు ఆయన, 7 ఆత్మలు 7 దీపాలు. ఆ 7 ఆత్మలు ప్రపంచంలో 7 ఖండాలన్నీ సంతరిస్తుండగా ఎవరెవరి హృదయంలో ఆ దీపము ప్రవేశిస్తున్నదో వారు వెలుగుతున్నారు. కాబట్టి ఆ దీపం దగ్గరికి వచ్చి ఆరాధిస్తున్నారు. కాబట్టి దానిని దీపారాధన అంటారు, లేక ఆత్మారాధన అంటారు, లేక దైవారాధన అంటారు, లేక నిజమైనటువంటి ఆరాధన అంటారు. దీపము లేకుండా చీకటిలో ఉంటే అది ఆరాధన కాదు. నువ్వెన్ని దీపాలు పెట్టినా, నువ్వెంత దానిలో నూనె పోసినా అది కాదది. అందుకనే నీవు ఆరాధించమనుకో, ప్రభువా ఈ దీప పండుగ రోజున నా హృదయంలో ఆ దీపాన్ని పెట్టుకున్నానా, నాలో ఉన్న చీకటి పోయిందా. కాబట్టి మొట్టమొదటి యొక్క దీపం ఏంటంటే రక్షణ దీపము అంటారు. 7 దీపాలు ఉన్నాయి. చూద్దాం ఈ రోజున వాటిని వివరంగా కొన్ని విషయాల్లో. మూల దీపం మనం రక్షించబడిన వారందరూ కూడా ప్రభువును స్తుతించి ఆరాధించుగాక. 2వ దీపానికి వెళ్దాం రండి. 2వ దీపానికి వెళ్దాము. మత్తయి సువార్త. ఎప్పుడు మనం చదువుకునేదే కానీ మరి ఇందులో ఇన్ని రహస్యాలు ఉంటాయని మనకి తెలియదు కదా. ప్రభు మనం తెలియజేస్తేనే తెలియజేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. లేక 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టదు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత దానికి ఒక స్థానం ఇవ్వబడుతున్నది. ఏ స్థానం అది? ఏ స్థానం అంటారు దాన్ని? దీపస్తంభము అంటారు. స్తంభము. దీపము వేరే, స్తంభము వేరే. దీపము వేరే, స్తంభము వేరే. బాగా అర్థం చేసుకోండి చక్కగా. దీపము, స్తంభము అంటే అర్థం ఏంటి? దీపం అంటే ఏంటి? వెలుగు. దీపం అంటే వెలుగు. ఇప్పుడు వెలిగినటువంటి ఈ దీపము ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అక్కడ పోవాలా? దీపస్తంభం మీదకి పోవాలి. రండి, ఇక్కడ ఉన్నట్టు మాటను జ్ఞాపకం చేసుకుందాము. దీపస్తంభం అంటే ఏంటో చూద్దాం రండి. ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము అందరి వైపు చూడండి, ఇక్కడ ఏముండదు. ప్రకటన గ్రంథం ఒక మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దీపస్తంభం అంటే ఏదో కూడా చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. 7 నక్షత్రములను తన కుడి చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలు. ఇక్కడ 2వ మాట ఏంటంటే, అక్కడ అమ్మ ఒక్క చూడండి. ఇక్కడ ఈ అనుభవం మనం చూస్తే వెలిగించబడినటువంటి దీపము ఎక్కడ ఉండాలంటే దీపస్తంభములో అనగా దీపస్తంభం అంటే ఏంటంటే దేవుని యొక్క సంఘము. దీపస్తంభం అంటే దేవుని యొక్క సంఘము. వెలిగించబడినటువంటి మనము ఎక్కడ తీసుకొని రాబడాలంటే దీపస్తంభం దగ్గరికి తీసుకొని రావాలి. స్తంభం కాదు, రకరకాల స్తంభాలు ఉంటాయి, అది కాదు. దీపస్తంభాలు అంటే దాని అర్థం ఏంటంటే వెలిగేటటువంటి యొక్క దీపస్తంభాలు అని అర్థం. వెలిగేటటువంటి యొక్క దీపస్తంభాలు అందుకంటాడు దావీదు కీర్తనలో 119:105 వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. అంటే ఏంటంటే ఆ సంఘములో దేవుని యొక్క వాక్యము వెలుగై ఉండాలి, దేవుని వాక్యము సజీవమై ఉండాలి. కానీ ఏ సంఘములోకి మనం వెళతామో, ఎక్కడ మనం ఆరాధించాలి అంటే ఈ సంఘములో దేవుని యొక్క దీపం ఉన్నదా, దేవుని యొక్క వాక్యం ఉన్నదా, దేవుని యొక్క ఆత్మ ఉన్నదా, ఆ వెలుగు ఇక్కడ కనబడుతున్నదా, ఆ వెలుగు మన ముఖాల మీద కనబడుతున్నదా, రక్షించబడిన వారి ముఖాల మీద
ఆ వెలుగు కనబడుతున్నదా? ఆ సంతోషం కనబడుతున్నదా? ఆ సమాధానం కనబడుతున్నదా? ఆ దీర్ఘశాంతం కనబడుతున్నదా? ఆ ప్రేమ కనబడుతున్నదా? అది వెలుగు. కాబట్టి ఇప్పుడు నాకు రెండవ యొక్క అనుభవంలోకి మనం ఎక్కడికి వస్తున్నామంటే, ప్రభువా నన్ను వెలిగించావు ఒక దీపముగా, నాలోకి వచ్చావు నీ వెలుగు. ఆ వెలుగు ద్వారా నాలో ప్రకాశించావు. ఇప్పుడు నన్ను తీసుకొని వచ్చి జీవం కలిగినటువంటి వెలుగు కలిగినటువంటి ఒక సంఘములో నన్ను చేర్చావు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానని ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి రెండవ అనుభవంలో ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలంటే, వెలిగించబడినటువంటి యొక్క ఆ దీపము మొదటి దీపము, రెండవది ఆ దీపము దేవుని యొక్క సంఘములోకి తీసుకురాబడుతున్నటువంటి అనుభవంలో, అనగా ఈ దీపము దేవుని సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇది స్తంభము. ఒక స్తంభం ఎలాగైతే నిలబడుతున్నదో సంఘం నిలబడాలా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరు సహోదరి నిలబడాలి విశ్వాసములో. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, అనేకమైన పరిశ్రమల మీదకి వస్తాయి. అయితే వీటన్నిటిలో కూడా నిలబడినటువంటి వారు మాత్రమే దీపస్తంభంలో ఉన్నట్లుగా గుర్తు. కొంతమంది నిలబడలేరు, అందుకని వాళ్ళు ఊరికనే పడిపోతారు. వాళ్ళ విశ్వాసం పడిపోతుంది. పరిపక్వం కాలేని వారు చాలా బలహీనైపోతూ ఉంటారు వాళ్ళు. అందుకని రెండవ అనుభవంలోకి, ప్రభువా నన్ను రక్షించుకున్నావు, ఆ దీపము ద్వారా ఏమిచ్చావు నాకంటే రక్షణ ఇచ్చినావు. ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాను. ఆ యొక్క మరి ఆ జైలు అధికారి అన్యుడిగా ఉన్నాడు, ప్రభుని ఎరగినవాడిగా ఉన్నాడు, ప్రభుకు శత్రువుగా ఉన్నాడు, ప్రభు బిడ్డలను కొట్టేవాడిగా ఉన్నాడు, శిక్షించేవాడిగా ఉన్నాడు, జైలు పడి చేసేవాడిగా ఉన్నాడు. అయితే ఈరోజు మారాడు తన యొక్క జీవితం. అలాగే ఒకప్పుడు మన జీవితం ఒక రకంగా ఉంది, ఈరోజు మన యొక్క జీవితం మారిపోయింది. అందుకనే ప్రభువా ఆ దీపము ద్వారా నా జీవితాన్ని ఎలాగ వెలిగించినావో, వెలిగించి దాన్ని విడిచిపెట్టలేదు నీవు. అక్కడ వెలిగించి దాన్ని ఎక్కడ తీసుకొచ్చావో, వెలుగున్నటువంటి సంఘములోకి తీసుకొని వచ్చినావు. వెలుగున్నటువంటి యొక్క దీపం ఉన్నటువంటి సంఘములోకి తీసుకొని వచ్చావు. వాక్యంలో ఉన్న సంఘంలోకి తీసుకొచ్చావు. ఆరాధన ఉన్న సంఘానికి తీసుకొచ్చావు. బలున్న సంఘానికి తీసుకొచ్చినావు ప్రభువా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధించాలనేది రెండవ దీపముగా కనబడుతూ వస్తున్నాను. మూడవ దీపానికి వెళ్దామండి. అదే ఇప్పుడు చెప్పిన మాట 119వ కీర్తన 105వ చదవండి. 119, 105, 119, 105వ చూడండి ఏముంది, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే చూడండి, జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యాన్ని వినండి. ఇక్కడ నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవకు అంటే దీని అర్థం ఏంటంట, నడిపించేటటువంటి వాడు. ఈ దీపం ఎలాంటి దీపం అంటే ఇది నడిపించే దీపము. దేవుని యొక్క వాక్యము మన చేతికి ఇచ్చాడు. రక్షించబడ్డాము, సంఘములో చేర్చబడ్డాము, దేవుని వాక్యం మన చేతిలోకి ఇచ్చాడు. మనం నడుస్తున్నాం మన యొక్క జీవితాన్ని. ఈనాడు వాక్యాన్ని బట్టి కదా మన యొక్క ఆత్మీయ జీవితం జరుగుతున్నది. ఈనాడు మనం మరి మన కుటుంబం నడుస్తుంది వాక్యాన్ని బట్టి కదా, మన సంఘం నడుస్తుంది వాక్యాన్ని బట్టి కదా. కాబట్టి మా ప్రియమైన సోదరి సోదరులారా, మూడో అనుభవంలోకి వస్తే మనలను నడిపిస్తూ ఉన్నది. మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో, అనేకమైనటువంటి వాటి విషయాల్లో ఏం చేస్తున్నాడు? నడిపించేవాడిగా కనబడుతున్నాడు. అందుకనే ప్రభుని మనం స్తుతించి ఆరాధించవలసిన వారిగా కనబడుతున్నాం. ప్రభువా, ఈ రోజున నీ కృపను బట్టి నన్ను ఇంతవరకు క్షేమంగా నడిపిస్తూ వచ్చావు. నన్ను ఎన్నడూ విడవలేదు, నన్ను ఎడబాయలేదు ప్రభువా. నన్ను నడిపించినటువంటి నాయకుడివి నీవు. చూసారా ప్రియులారా, మూడు విషయాలు ఇక్కడ గమనించాం. మొదటి విషయాన్ని, ఆ దీపము ఆయనను రక్షించినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. రక్షించబడినటువంటి వారు అదే దీపం అనే దానిలో నుంచి సంఘంలో చేర్చబడినటువంటి అనుభవంలోకి మనం వచ్చాం. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన మనము
ఆ వాక్యం అనే దీపంలో నడుస్తూ ఉంటున్నాం. అనగా దీని అర్థం ఏంటంటే వాక్యానుసారంగా నడిచినటువంటి విశ్వాసులు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, వారు చర్చలు కడతారు కానీ వాక్యానుసారంగా నడవలేరు. కారణం ఏంటంటే అక్కడ దీపం లేదు, అక్కడ చీకటి ఉన్నది. భౌతికమైన దీపం ఉంటుంది కానీ ఆత్మైనటువంటి దీపం అక్కడ లేదు. అందుకని నా ప్రియమైన సోదరులారా, దేవుడు మనల్ని నడిపిస్తున్న జీవితాన్ని బట్టి, ఈ వారమంతా మనం నడిపించిన విధానాన్ని బట్టి, ఈ వారమంతా మనం కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించవలసిన వారిగా కనబడుతున్నాం. దీపంలో ఉన్న 3 విషయాలు చెప్పాను, 3 రకాలైనటువంటి దీపాలు చెప్పాను. దేవుని దగ్గర ఎన్ని దీపాలు ఉన్నాయని చెప్పాను? పరలోకంలో 7 ఉన్నాయి. 7 దీపాలు ఉన్నాయి పరలోకంలో. అయితే ఆ 7 దీపాల్లో భూలోకంలోకి ఎన్ని రకాల దీపాలు చూసామని ఇప్పుడు 3 రకాలు. ఈ 3 రకాల దీపాల్లో మొదటి రకం ఏం చేసింది? మనను రక్షణలోకి నడిపించింది. కాబట్టి ఈనాడు రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ప్రభువును స్తుతించి ఆరాధించాలి. ప్రభువును స్తుతించి ఆరాధించాలి రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా. రెండవదిగా వారి ఆరాధన అంతవరకు అయిపోతుంది. ఒకవేళ రక్షణ పొంది బాప్తిస్మం లేకపోయినా నువ్వు ఆరాధించవచ్చు, తప్పు లేదు. బలలో పాల్పొందకూడదు, కానీ నీవు బాప్తిస్మం తీసుకోకపోయినా నీవు రక్షించబడి ఉంటే ప్రభువుని ఆరాధించవచ్చు, తప్పులేదు అందులో. రెండవదిగా సంఘములో చేర్చబడ్డావా? వాక్యం వెలుగున్నటువంటి సంఘము, వాక్యానుసారం నడిచే సంఘంలో చేర్చబడ్డావా? ప్రభువా, ఆ దీపం నాకు ఇచ్చేవు కాబట్టి, ఆ దీప స్తంభంలో నన్ను ఉంచావు కాబట్టి అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నానని రెండో అనుభవంలోకి రావాలి. మూడో అనుభవంలోకి వస్తే ఏం చూస్తాం? ఇక్కడ నడిపించే అనుభవం. అనేక సందర్భాల్లో మనం చాలా నడవాలంటే ఆత్మీయంగా చాలా కష్టపడుతూ ఉంటాం. అందుకనే వాక్యాన్ని బట్టి మనం నడుస్తూ రావాలా. వాక్యాన్ని బట్టి నేను నడుస్తూ వచ్చినట్లయితే మన జీవితాలు చక్కగా ఉంటాయి. ఈ సమయంలో మనం ఆరాధించే మనకు ప్రభువా, వారమంతా నన్ను నడిపించే కాబట్టి నీకెంత వందనాలు స్తోత్రాలని ప్రభుని మనం స్తుతించి ఆరాధించవలసిన వారిగా కనబడుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రిందట లైట్ హౌస్ అని ఒక ప్రాంతం ఉన్నది మెడ్రాస్లో లైట్ హౌస్ అనే ఒక ప్రాంతం ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఓడలు వస్తూ ఉంటారు. ఆ ఓడలు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పైకి వెళ్ళి లైట్ చూపించాలి. పైకి వెళ్ళి లైట్ చూపించినప్పుడు ఆ ఓడలు సరైనటువంటి మార్గంలో ఆ పోర్టులోకి వస్తాయి. అక్కడికి ఆలకించండి. ఆ లైట్ కానీ ఆ యొక్క దీపం కానీ చూపించకపోతే అవి మార్గం తప్పి వేరే మార్గాలకు వెళ్ళిపోతాయి. అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకని ప్రియమైన సోదరులారా, ఆ లైట్ వెలిగించే వ్యక్తి, ఆ దీపం వెలిగించే ఆయన చాలా సిక్ అయిపోయినాడు, అనారోగ్యం అయిపోయినాడు, మంచంలో నుంచి లేవలేని పరిస్థితి అయిపోయినాడు. చాలా కాలం నుంచి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వచ్చాడు. కానీ తన పరిస్థితి ఎలాగా ఉన్నదంటే మరి లేవలేకుండా, లైట్ హౌస్ అంటే చాలా మెట్లెక్కి పైకి పోవాలి. మరి ఇప్పట్లో ఉన్న రీతిగా లిఫ్ట్లు అప్పుడు లేవు. ఆ దినాల్లో చాలా కష్టమైనటువంటి దినాలు. మెట్లెక్కి పైకి పోతే కానీ, ఆ దీపం చూపిస్తే కానీ ఓడలు క్షేమంగా చేరుకుంటాయి. అందుకనే ప్రియమైన సోదరులారా, ఎవ్వరూ కూడా మరి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఉన్నాడు ఇంట్లో. ఇక్కడ యవనస్తులు జాగ్రత్తగా ఆలకించండి. చిన్న కుమారుడు ఉన్నాడు. వాడి నాన్నగారు ఏం చేస్తూ ఉంటాడు? రోజు చూస్తూ ఉంటాడు. చూసి ఆ టైం అయిపోయింది, ఓడొచ్చే టైం అయిపోయింది తెలుసుకున్నాడు. మెల్లిగా ఎక్కాడు, మెట్లెక్కంతా వెళ్ళాడు. ఆ లైట్ తీసుకున్నాడు. ఆ లైట్ని అక్కడ వెలిగించేశాడు. లైట్ని ఎప్పుడైతే వెలిగించాడో బయట పైన దీపం అంతా కూడా కనబడుతుంటే ఓడలు చక్కగా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అన్ని క్షేమంగా ఉన్నాయి. తండ్రికి తెలియదు ఈ విషయం.
ఈ విషయం తండ్రికి తెలియదు. కాబట్టి తండ్రి చాలా బాధపడుతుంటున్నాడు. అయ్యో, నేను డ్యూటీకి వెళ్ళలేకపోయినానే, ఆ ఓడ ఏమైపోతున్నాయేమో, చీకట్లోకి వెళ్ళిపోతున్నాయేమోని ఎంతో బాధపడుతున్నాడు. అప్పుడు కుమారుడు కింద దిగొచ్చాడు. నాన్న, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అన్నాడు. అయ్యా, నాకు బాగోలేకపోతే పర్వాలేదురా, కానీ ఆడ దీపంగా వెలిగించేవాడు కానీ లేకపోతే ఓడలు సరైన మార్గంలోకి రావు, తప్పిపోతాయి అని అన్నాడు. అప్పుడు కుమారుడు చెప్పాడు, నువ్వేం భయపడగాకు, దిగులు పడగాకు, ఆ పని నేను చేసి వచ్చేసాను. క్షేమంగా ఉన్నాయి, ఓడలన్నీ కూడా వచ్చినాయి. అన్నీ వచ్చిన తర్వాత నేను దిగొచ్చాను. నాన్నగారు, మీరు భయపడగాకండి అన్నారు. నడిపించేటటువంటి యొక్క దీపము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన పరలోకమున్న తండ్రితో చెప్పాడు, పరలోకమున్న తండ్రి, నీవు బాధపడగాకు, నేను భూలోకానికి వెళుతున్నాను, వాళ్ళని నడిపిస్తాను, వాళ్ళ జీవితాలు నడిపిస్తాను, వాళ్ళ కుటుంబాలు నడిపిస్తాను, సంఘాన్ని నడిపిస్తాను, నా ప్రజలు నడిపిస్తాను. వాడు నా ప్రియమైన సోదరులారా నడిపించినటువంటి యొక్క దీపం ఇది. అందుకనే ఇదో దీపారాధన, దీపాలు పెట్టుకోవడం కాదు, కానీ ఇది నాన్న అది బైబిల్లో నుంచి వచ్చినటువంటిది. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి జనాలు. దేవుని యొక్క వాక్యం అనే వెలుగు ఎప్పుడైతే మనలోకి వచ్చిందో రక్షించబడినాను. మరి ఈరోజు మనం చేసే ఆరాధన ఏంటంటే, ప్రభువా నన్ను రక్షింపజేసావు, నీకు వందనాలు స్తోత్రాలు, నేను ప్రభువును స్తుతిస్తూ రావాలా. రెండవదిగా నన్ను జీవగల సంఘంలో చేర్చినావు, దీపస్తంభం మీదకి తీసుకొని వచ్చినావని ప్రభువును స్తుతించాలా. మూడవదిగా నన్ను వారమంతా కూడా క్షేమంగా నడిపిస్తూ వచ్చావు. నా బాధల్లో, నా కష్టాల్లో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో అన్నిటిలో నన్ను క్షేమంగా నడిపించుకుంటూ వచ్చావు ప్రభుని. ప్రభుని కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిస్తుంది కాక. రెండు ఆరాధనలోకి వెళదాము. అందరూ మోకాళ్ళ మీకండి, కళ్ళు మూసుకోనండి, అక్కడిక్కడ చూడకండి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. రెండు ఆరాధనకు వెళ్దాము. ఎవరి పిల్లలందరూ లేదు కాబట్టి చిన్న స్కూల్ కూడా ఉండదు. ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు ఆరాధిస్తారండి. ఒకరి తర్వాత ఒకరు గుప్తంగా ఆరాధిస్తారండి. వాక్యమైన అనుభవంలో ఆ దీపాలు మన హృదయంలో ఉంచుకొని ఆ సంఘంలో మనం ఉండి మనం నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి గుప్తంగా ఆరాధించుకుందాం. ఆరాధన ప్రారంభించాం. చీకటిలోను అంధకారంలోనూ ఉన్నటువంటి వాడిని ప్రభా, తన వెలుగును గ్రహించలేనటువంటి వాడిని నిజమైన వెలుగు లోకంలో ప్రశ్నించినప్పుడు కూడా నా హృదయంలో దేవా ఆ వెలుగును దాన్ని ఆహ్వానించలేనటువంటి వాడిని ప్రభా, దాన్ని నా యొక్క దోషము, నా యొక్క అపరాధాన్ని బట్టి, నా యొక్క జన్మకర్మ పాపము బట్టి, నా యొక్క అజ్ఞానాన్ని బట్టి తండ్రి దేవా యొక్క నిజమైన వెలుగును నేను గ్రహించలేకున్నప్పుడు తండ్రి నా ఎడల మీకు కనికరాన్ని చూపించి తండ్రి దేవా మీ యొక్క వెలుగును తండ్రి మీ యొక్క ఆత్మను నాలో తండ్రి ప్రసరింపజేసి తండ్రి
మార్పును బట్టి, నాకు ఇచ్చినటువంటి ఆరు మనసును బట్టి, నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నేను శ్రద్ధిస్తూ కనపరుచుకున్నాను దేవా. తండ్రి ఈ లోకంలో తండ్రి అంధకారంలోను, చీకటిలోను, లోక ఆచార పద్ధతుల్లోనూ, లోక తండ్రి దేవా నామకారమైన జీవితంలో ఉన్నప్పుడు తండ్రి నన్ను విడిచిపెట్టలేదు ప్రభావ. నా ఎడల కనికరపడ్డావు తండ్రి, నా మీద దృష్టి ఉంచావు ప్రభావ. తండ్రి ఈ యొక్క రక్షణ మార్గంలో నడిపించావు తండ్రి. ఈ యొక్క బిడ్డల మధ్య ఈ యొక్క సంఘంలో తండ్రి దేవా నన్ను కూడా చేర్చిన తీసుకున్నాను మాత్రమే కాదు ప్రభావ. నన్ను రక్షించి తండ్రి విడిచిపెట్టలేదు ప్రభావ. మీ యొక్క సంఘంలో చేర్చారు దేవా. నన్ను పోషిస్తున్నారు తండ్రి దేవా. నా బలహీనతలో